అది వీపీఆర్ అంటే. వీపీఆర్కి రాజకీయాలు తెలియవు. నెల్లూరు జిల్లా రాజకీయాలను వీపీఆర్ తట్టుకోగలడా అని మాట్లాడిన వారికి చాలా కూల్గా, మంచిగా ఇలా కూడా రాజకీయాలు చెయ్యొచ్చు అని ఎంపీ వేమిరెడ్డి నిరూపిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులంటే ఏంటో ఇప్పుడిప్పుడే చాలా క్లారిటీగా అందరికీ అర్థమవుతోంది. మంచి మనసున్న మనుషులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది మహానాడులో. వేమిరెడ్డి దంపతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముచిత గౌరవ మర్యాదలు అందించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలను సీఎం ప్రత్యేకంగా పిలిపించి మరీ మహానాడులో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేయించారు. అనంతరం వీపీఆర్ దంపతులు చంద్రబాబును సన్మానించారు. ఈ దృశ్యం అందరినీ అబ్బురపరిచింది. వీపీఆర్ దంపతులను చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించడంపై మహానాడులో చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఎంతో కృషి చేసి మరియు పేదలకు సహాయం చేసే విషయంలో వారి దాతృత్వంతో మనసు చాటుకున్న మంచి మనుషులకు టీడీపీలో తగిన గౌరవం లభించిందని చర్చ సాగుతోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ విజువల్ హల్చల్ చేస్తోంది. మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరైతే 10 రూపాయలు ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లను చదువుతాను, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను. ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి.